బయట నుంచి నాయకత్వాన్ని మీరు ఎలా చేస్తున్నారు? ఆ నాయకత్వం ఎదగటానికి అవకాశం లేనప్పుడు వాళ్ళందరూ పార్టీలోకి వచ్చి ఎట్లా ఇమిడే అవకాశం ఉంటుంది? సార్ మీరు ఎందుకు అని అంటున్నానంటే దీనికి నా క్వశ్చన్కి రీజన్ కూడా ఉంది. ఎందుకు అని అంటున్నానంటే భారతీయ జనతా పార్టీలో పదవి కావాలంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసి ఉండాలి అని అంటారు. భారతీయ జనతా పార్టీలో ఒక పొజిషన్ రావాలంటే వాళ్ళు రైటిస్ట్ వాదై ఉండాలి, హిందుత్వ వాదై ఉండాలి అని అంటారు. భారతీయ జనతా పార్టీలో ఇంకో పదవి కావాలంటే ఈ పార్టీలో మొదటి నుంచి ఉండాలి, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఈ పదవికి అర్హులు కాదు అంటారు. ఇలా పెట్టుకుంటూ పోతే మీ పార్టీకి ఎలా మిగతా పార్టీల నుంచి వచ్చే అవకాశం? ఇది అబ్సల్యూట్లీ రాంగ్ నోషన్. ఇప్పుడు డీకే అన్న గారు ఉన్నారు, వారు మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అన్న గారు, ఎంపీ కూడా ఈటల రాజేందర్ గారు ఉన్నారు, వారికి 2 సీట్లు ఇచ్చినాం. రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వాలంటే ఓన్లీ రామచంద్ర ఎందుకు దొరికాడు? ఈటల రాజేందర్కి ఎందుకు రాలేదు? ఆయన వేరే పార్టీ నుంచి రామచంద్రరావుకి ఎంపీ ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏముంటుందంటే రామచంద్రరావుకి ఎందుకు ఇచ్చారు అనేది ఉండదు, ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా నేను అడుగుతా కదా, నాకు ఎందుకు ఇవ్వకూడదు ఇది విషయం అక్కడ కాదు. బయట నుంచి వచ్చిన వారిని మేము ఎక్కడ కూడా మనం తక్కువ చేయలేదు, అందరికీ గివెన్ దెమ్ గుడ్ ఆపర్చునిటీస్. మహేష్ రెడ్డిని తీసుకొచ్చి ఎల్పీ లీడర్గా పెట్టారు, ఎల్పీ లీడర్గా పనిచేయడానికి అవకాశం ఇవ్వలేరని చెప్పి ఆయన నెత్తి నోరు బాదుకుంటారు. అట్లా ఏముండదు. అంటే ఇంతకుముందే నాకు ఏం చెప్పదు కానీ